హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షమ్ ఎడ్యుకేషన్స్. సో టీజీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మరి చాలామంది అభ్యర్థులు ఇంతకుముందు మన ఛానల్లో చేసినటువంటి సోషియాలజీ క్లాసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాల్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఈ 2 మంత్స్, అక్టోబర్, నవంబర్ ఈ 2 మంత్స్ ఏదైతే ఉంటుందో ఈ 2 మంత్స్ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి, అలానే ఎక్కువ మార్క్స్ మనం గెయిన్ చేసుకోవాలంటే ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో దానికంటే ముందు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇస్తున్నాను. సో దాంట్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి దాంట్లో ఉంటాయి. సో టీజీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఇది మనకి చాలాసార్లు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది, మనందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి సోషియాలజీ క్లాసులను మనం 1 year బ్యాక్ స్టార్ట్ చేసుకున్నాం. అలానే దీనికి సంబంధించి ఒక సెట్ వరకు కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇంకా మనం ఈ సిరీస్లో మనం కంప్లీట్ చేసుకునేది ఏంటి అంటే చూసుకుంటే పేదరికం, లైక్ పావర్టీ ఏదైతే ఉంటుందో ఈ పేదరికం అవ్వచ్చు, తర్వాత నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, పేదరికం అవ్వచ్చు, అలానే తెలంగాణ సొసైటీ ఏదైతే ఉంటుందో ఈ సొసైటీ గురించి ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ వరకు మనం ఆపుకున్నాం. లైక్ దేవదాసి అవ్వచ్చు, వెట్టి అవ్వచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం కొంచెం ఆపాం. సో దానికి సంబంధించి క్లాసెస్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఓకే, సో ఏపీ గ్రూప్ 2 ఏదైతే ఉంటుందో ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2 ఏదైతే ఉంటుందో దీంట్లో సోషియాలజీని 30 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకే, సో 30 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ 30 క్వశ్చన్స్లో మనం చెప్పిన క్లాసెస్ ఏదైతే ఉంటాయో ఈ క్లాసెస్ నుంచి చాలామంది ఏంటంటే ఈ 30 క్వశ్చన్స్ అనేవి ఎవరు రాయలేకపోయారు, ఎవరు ఆన్సర్ చేయలేకపోయారు. ఎవరైతే మన క్లాసులు ఫాలో అయ్యారో, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మన క్లాసుల్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలీజెస్ ఏవైతే ఉంటాయో దీని నుంచి కూడా నేను తీసుకుని కంటెంట్లో యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఎవరైతే ఈ క్లాసులు ప్రిపేర్ అయ్యారో వీళ్ళు 30కి దగ్గరగా 19 నుంచి 20 మార్కులు సంపాదించడం అనేది జరిగింది. స్ట్రైట్గా చూసుకుంటే మన క్లాసు నుంచి స్ట్రైట్గా వచ్చిన క్వశ్చన్స్ దగ్గరగా 23 to 24 క్వశ్చన్స్ స్ట్రైట్గా వచ్చినాయి. ఓకే, అంటే అంత టాపిక్ మనం డెప్త్గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి దాంట్లోంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో మీరు బుక్స్ పట్టుకోవచ్చు. ఓకే, దాంట్లో స్టాక్ కంటెంట్ అనేది ఉంటుంది. స్టాక్ కంటెంట్ కాకుండా మనకి కరెంట్ అఫైర్స్ విధానం ఏదైతే ఉంటుందో ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా వచ్చే క్వశ్చన్స్ మొత్తం మనకి ఇట్లా వీడియోస్ రూపంలోనే దొరుకుతాయి. ఓకే, సో అందుకు మీరు వీడియో ప్రిపరేషన్ అనేది ఉండాలి, అలానే కోచింగ్ అనేది ఉండాలి. ఓకే, సో బుక్స్ అనేవి పట్టుకుంటే ఆ బుక్ ప్రింటింగ్ ఎప్పుడూ ఇవ్వచ్చు, ఆ టైంకి జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ వాళ్ళు యాడ్ చేయకపోవచ్చు. కానీ మనం ఇలా వీడియో చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ వీడియోలో దీని మీద రీసెంట్గా జరిగినటువంటి అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం యాడ్ చేసుకుంటాం. సో మహిళల గురించి మనం టాపిక్ అనేది డిస్కస్ చేసుకున్నప్పుడు దాంట్లో క్రైమ్ రేట్ గురించి మనం చూసుకున్నాం. ఓకే, సో క్రైమ్ రేట్ గురించి మనం చూసుకున్నాం, దాని మీద క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత వికలాంగులు లేదా దివ్యాంగులు అనే టాపిక్ మనం చెక్ చేసుకున్నప్పుడు లాస్ట్ టైం ఎగ్జామ్లో ఒక ఎంఓయు ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మధ్య ఒక ఎంఓయు కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఈ టాపిక్ని నేను మన వీడియోలో చెప్పడం అనేది జరిగింది. సో చాలామంది ఎవరైతే ప్రిలిమ్స్ రాసిన తర్వాత క్వాలిఫై అయ్యాము అని మనం మెయిన్స్కి వెళ్తామని కన్ఫామ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా సోషియాలజీ కరెక్ట్గా పెట్టిన వాళ్ళే. సో వాళ్ళందరూ నా మెసేజ్ చేయడం అనేది జరిగింది. సో దివ్యాంగులు అనే టాపిక్ నుంచి దగ్గరగా 2 క్వశ్చన్స్ వస్తే 2 మన క్లాస్లో డిస్కస్ చేసిన టాపిక్సే. ఓకే, సో బేసిక్గా సోషియాలజీ అనే సబ్జెక్ట్ మనకి ఎందుకు పెడుతున్నారు అంటే రేపు ఒక గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 ఆఫీసర్గా ఇక్కడ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను సమాజంలోకి వెళ్ళిన తర్వాత బేసిక్గా మన సమాజ స్ట్రక్చర్ ఏంటి, ఇది ఎలా ఉంటుంది అని తెలుసుకొని దాని ద్వారా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి తెలుసుకొని ఆ సమస్యల్ని ఓవర్కమ్ చేయడానికి చేసే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మనకి సోషియాలజీ సబ్జెక్ట్ అనేది పెట్టడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చండి. సో దీని గురించి మనం ఆల్రెడీ ఫస్ట్ సిలబస్ వీడియోలో చెప్పడం అనేది జరిగింది. మనకి చూసుకుంటే 5 టాపిక్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ 5 టాపిక్స్ మీద మనకి 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో పేపర్ 2లో మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే 3 టాపిక్స్ ఉంటాయి, 3 పేపర్స్ ఉంటాయి. ఈ 3 into 50 150 మార్క్స్ అనుకోండి. సో దీంట్లో సోషియాలజీ అనేది మనకి 50 మార్క్స్ ఉంటే ఈ 50లో కూడా 5 టాపిక్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో
మనం బేసిక్గా భారత సమాజం అంటే ఏంటి, భారత సమాజం అనేది ఎట్లా ఏర్పడింది, అసలు సమాజం అనేది ఎట్లా ఏర్పడింది, ఇక్కడ నుంచి మనం వరుసగా చూసుకుంటూ వచ్చాం. సమాజం గురించి చూసిన తర్వాత బంధుత్వం గురించి చూస్తాం, అంటే రిలేషన్స్. సో ఈ రిలేషన్స్ తర్వాత వన్స్ ఈ రిలేషన్ అనేది మ్యారేజెస్ ద్వారా ఫామ్ అవుతాయి కాబట్టి మ్యారేజెస్ గురించి కూడా చూస్తాం. సో బంధుత్వాలు, రిలేషన్స్. నెక్స్ట్ భారత సమాజంలో ఉన్నటువంటి కులం, మతం, తర్వాత మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు, అంటే కిడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి కూడా ఒక టాపిక్లో చూస్తాం. నెక్స్ట్ వీటి వల్ల నెక్స్ట్ జరిగేటువంటి అంశాలు, కులం వల్ల కులతత్వం అనేది ఏర్పడుతుంది, సో క్యాస్టిజం అనేది ఏర్పడుతుంది. మతం వల్ల మతతత్వం, కమ్యూనలిజం అనేది ఏర్పడుతుంది. అలానే ఈ ఫస్ట్ టాపిక్లోనే మనం చూసేది ఏంటి అంటే, సో ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రైబ్స్ గురించి చూస్తాం. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబ్స్ ఎవరున్నారు, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారు వీరంతా అనే అంశాన్ని మనం ఈ ట్రైబ్స్ అనే టాపిక్లో మనం గమనిస్తాం. సో ఇలా మన సిలబస్ అనేది ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. దీని తర్వాత భారతదేశ సమాజాన్ని గురించి మనం చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఎలా ఉంటుంది, మన తెలంగాణ సమాజం ఎలా ఉంటుంది, దీని యొక్క విశిష్ట లక్షణాలు ఏంటి అనే అంశాన్ని మనం గమనిస్తున్నాం. సో ఫస్ట్ సమాజం అనేది మనం చూసిన తర్వాత, సమాజంలో ఉన్నటువంటి వివిధ అంశాలు, కుల మతాలు అన్నీ మనం చూసిన తర్వాత, సో మీరు ప్రిపరేషన్ కూడా ఇలానే ఇవ్వండి. ఓకే, సో టాపిక్ వైజ్గా ఫస్ట్ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్ ఉంటాయి. సో కులం అంటే తెలిసిన తర్వాత మన కులతత్వం ఉంటుంది, మతం అనేది తెలిసిన తర్వాత మతత్వం ఉంటుంది. సో మతం అనే టాపిక్ మనం చూసుకున్నట్లయితే ఈ మతం అనే టాపిక్లో క్వశ్చన్ అనేది ఎలా పడుతుంది, సో ఏంటి అనేది మనం 1 by 1 చూద్దాం. సో ఇట్లా మనకు 5 టాపిక్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ సమాజం అనేది పరిచయం చేస్తారు. సమాజంలో తర్వాత తెలంగాణ సమాజాన్ని పరిచయం చేసుకుంటున్నాం. ఆ తర్వాత సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మొత్తం సమస్యలు అనేవి చూస్తున్నాం. ఈ సమస్యలను ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి, అలానే సమస్యలు ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకునే ముందు జరిగేటువంటి ఉద్యమాలు ఏంటి అనే అంశాలను కూడా మనం 1 by 1 చూసుకుంటూ వస్తాం. ఓకే, సో ఈ విధంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి దేవదాసి వ్యవస్థ అవ్వచ్చు, వెట్టి వ్యవస్థ అవ్వచ్చు, ఇటువంటి అంశాలను కూడా మనం 5th చాప్టర్లో చూస్తాం. ఓకే, సో ఈ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలంటే చూడండి, ఇక్కడ మనకి 5 టాపిక్స్ ఉన్నాయండి. ఈ 5 టాపిక్స్లో 50 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ టాపిక్లో ఉన్నటువంటి బంధుత్వం, తర్వాత వివాహం, కులం, మతం, జాతి కావచ్చు, భారత సమాజం కావచ్చు, ఇవన్నీ స్టాక్ టాపిక్స్. అంటే ఆ కంటెంట్ అనేది మారదు. జస్ట్ మీరు అకాడమీ బుక్ ఒకటి తీసుకోండి. ఈ అకాడమీ బుక్ తీసుకొని దాంట్లో ఉన్న బేసిక్ అనేది చూడండి, దాని తర్వాత నా వీడియో చూడండి. ఓకే, సో దాంట్లో ఉన్న బేసిక్ చూసి దాని తర్వాత నా వీడియో చూడండి. దీంట్లో మనం ఏంటంటే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే వీరికి సంబంధించిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మతానికి సంబంధించిన సెక్షన్స్ అవ్వచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం వీటిలో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అలానే వీటికి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేస్తూ ఉన్నాం. సో చూడండి, మహిళలు అనే టాపిక్ మనం తీసుకున్నాం. మహిళల టాపిక్ మనం తీసుకున్నప్పుడు మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉంటుందో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ టాపిక్ మీద ఏబిపిఎస్సి గ్రూప్ 2లో క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఈ రిజర్వేషన్ గురించే కాదు, అంటే ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడే నేను మెన్షన్ చేసిన అంశం ఏంటి అంటే, ఇక్కడ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి లోక్సభలో వీరి యొక్క హాజరు ఎంత ఉంది, అంటే నంబర్ ఆఫ్ ఎంపీ సీట్లు ఎన్ని ఉన్నాయి, దాంట్లో మహిళల సీట్లు ఎన్ని ఉన్నాయి అనే అంశాన్ని మనం చూసుకున్నాం. సో అదే శాతం ఆధారంగా మొన్న గ్రూప్ 2లో అడగడం అనేది జరిగింది. తర్వాత ఈ మతం అనే టాపిక్ తీసుకున్నాం. మతం అనే టాపిక్ తీసుకున్నప్పుడు ఈ మతం టాపిక్లో అందరూ బౌద్ధ మతం, జైన మతం, హిందూ మతం ఇవన్నీ ఇంతవరకు గట్టిగా ప్రిపేర్ అయ్యి చివరగా ఉన్న పార్సీ మతం ఇట్లాంటివి వదిలేస్తూ ఉంటారు. సో క్వశ్చన్ వచ్చేసరికి పార్సీ మతం నుంచే పడింది. ఓకే, సో ఈ టాపిక్ని కూడా మనం క్లియర్గా ఒక 10 minutes వరకు ఈ పార్సీ మతం కానీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సో అందువల్లే ఎవరైతే మన ఎగ్జామ్స్ రాసుకున్నారో, ఎవరైతే మన టాపిక్స్ ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి 19 నుంచి 20 మార్క్స్ క్లియర్గా వచ్చినాయి. ఓకే, సరే, ఇట్లా ప్రిపరేషన్ అనేది 5 టాపిక్స్ అంటే 5 into 10 = 50 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఈ 50 మార్క్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి స్టాక్ టాపిక్. ముందు దీనికి సంబంధించిన డెఫినేషన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి, ఏ బుక్స్ ఎవరు రాశారు ఇవి మొత్తం ప్రిపేర్ అవ్వండి.
దీనికి సంబంధించిన టాపిక్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఏవైతే ఉన్నాయో మన వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి, మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. మీకు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నెంబర్ ఉంటుంది, దీనికి కాల్ చేయండి. సో ఇలా ఫస్ట్ టాపిక్ అనేది ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ కులతత్వం, మతత్వం ఇటువంటివన్నీ సెకండ్ టాపిక్లో వస్తాయి మనకి. సో ఈ సెకండ్ టాపిక్ వచ్చినప్పుడు ఈ సెకండ్ టాపిక్లో మీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలో ఒకసారి చెప్తా చూడండి. సో ఇక్కడ మన సిలబస్లో ఫస్ట్ టాపిక్ జస్ట్ కల్చర్ని పరిచయం చేశారు. ఇక్కడ ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజన్ అండ్ ఉమెన్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు నెక్స్ట్ ఇప్పుడు మన సొసైటీని పరిచయం చేసిన తర్వాత ఈ సొసైటీలో ఉన్నటువంటి సోషల్ ఇష్యూస్ ఓకే, సోషల్ ఇష్యూస్ ఏమున్నాయి అంటే మతం వల్ల మతత్వం, కులం వల్ల కులతత్వం, తర్వాత రీజనలిజం అంటే ప్రాంతీయతత్వం, ఆ తర్వాత మహిళల మీద జరిగేటువంటి వైలెన్స్ ఏదైతే ఉంటుందో వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ లేబర్. మనం ఆల్రెడీ ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. చైల్డ్ లేబర్ గురించి అడిగిన క్వశ్చన్ ఈ టాపిక్లో మనం చెప్పిన టాపిక్ నుంచే 2 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ స్కావెంజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్కావెంజర్స్ టాపిక్ కూడా దాంట్లో మనం ఒక రోబోట్ గురించి మాట్లాడుకున్నాం, ఆ క్వశ్చన్ కూడా అడగడం అనేది జరిగింది. సో టాపిక్ అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ చూడండి. ఇవి అయిపోయిన తర్వాత నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతే ఉంటుందో PIB, దీని నుంచి నేను కంటెంట్ తీసుకొని మళ్ళీ మీకు కరెంట్ అఫైర్స్ విధానంలో మీకు అందిస్తాను. ఓకే, ఇది మెటీరియల్ లాగా ఉంటుంది, అలానే మీకు క్లాస్ రూపంలో కూడా ఉంటుంది, అలానే మీరు ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ మన సోషల్ ఇష్యూస్ అనేవి చూస్తున్నాం. సో సమాజం అనేది చూసిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైన ఇష్యూస్ ఏంటి, ఓకే, ప్రాంతీయతత్వం అవ్వచ్చు, కులతత్వం అవ్వచ్చు, మతత్వం అవ్వచ్చు, ఇటువంటి వివిధమైన అంశాలన్నీ చూస్తున్నాం. అలానే ఇక్కడ ఇవన్నీ మనకి కామన్గా AP సిలబస్లో మనం డిస్కస్ చేసుకున్నాం మొత్తం. ఇక్కడ మనకి ఎక్స్ట్రా యాడ్ అయ్యేది అంశం ఏది అనుకుంటే మనం చూసినట్లయితే వృద్ధులకు సంబంధించి ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఒక టాపిక్ అనేది యాడ్ అవుతుంది, అది చూద్దాం. అలానే థర్డ్ జెండర్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ జెండర్ గురించి కూడా ఇక్కడ ఒక టాపిక్ అనేది మనకి యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇది సోషల్ ఇష్యూస్ గురించి, ఇది సెకండ్ టాపిక్. ఇక థర్డ్ టాపిక్ మనం తీసుకుంటే సోషల్ మూమెంట్స్. సో ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి అక్కడ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయని చెప్పి మనకు తెలిసిందే. సో అందులో భాగంగా ఇక్కడ రైతు ఉద్యమాలు. సో ఈ టాపిక్ అది మనకి AP సిలబస్లో లేదు, ఇక్కడ మనకి స్పెషల్గా ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ మొత్తం మీకు త్వరలో అందించబోతున్నాం. సో స్టే ట్యూన్డ్ అండి. సో రైతు ఉద్యమాలు, అలానే ట్రైబల్ ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, అలానే నెక్స్ట్ BC మూమెంట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ మూమెంట్, నెక్స్ట్ దళిత్ మూమెంట్. సో ఈ BC, దళిత్, ట్రైబల్, సో ఈ 3 మనం ఆల్రెడీ AP సిలబస్లో కూడా చూసాం. రైతు ఉద్యమాలు అనేది ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అయింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మూమెంట్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి ఈ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చూస్తాం. తర్వాత ఇక హ్యూమన్ రైట్స్ గురించి ఇక్కడ మనకు ఒక టాపిక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, హ్యూమన్ రైట్స్. రైట్, నెక్స్ట్ సోషల్ మూమెంట్స్. తర్వాత ఈ సోషల్ మూమెంట్స్ వల్ల గవర్నమెంట్ చేసినటువంటి వివిధ రకాలైన పాలసీస్ ఏంటి అంటే వెనకబడినటువంటి వర్గాలైనటువంటి BCలు, SCలు, STలు, అలానే ఆర్థికంగా వెనకబడినటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి, ప్రభుత్వాలు చేసినటువంటి వివిధ రకాలైన చట్టాలు, అలానే భారత రాజ్యాంగంలో వీటికి సంబంధించినటువంటి వివిధ రకాలైన సెక్షన్లు ఏంటి అనేది కూడా మొత్తం మనం ఇక్కడ గమనిస్తాం. సోషల్ పాలసీస్ అని మనకి 4th టాపిక్. సో గవర్నమెంట్ ఎటువంటి పాలసీస్ అనేవి చేసింది, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఎటువంటి పాలసీస్ చేశాయి. సో ట్రైబల్ వెల్ఫేర్ గురించి, పేదరికం గురించి, ఇటువంటి అంశాలన్నిటి గురించి ప్రభుత్వం ఎటువంటి పాలసీస్ అనేవి చేసింది అనేది మనం ఇక్కడ 4th టాపిక్లో చూస్తాం. నెక్స్ట్ 5th టాపిక్, ఇది మన సిలబస్ ప్రకారం చూసుకుంటే ముఖ్యమైన టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 5th టాపిక్ మనకు పూర్తిగా ఇంతవరకు సంబంధించినటువంటి అంశాలు అనేవి చూస్తాం. 5th టాపిక్ వచ్చేసరికి పూర్తిగా మన తెలంగాణ గురించి, తెలంగాణ సమాజం గురించి ఉంటుంది. తెలంగాణ సమాజం, ఈ తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాలు ఏంటి అంటే ఎలా ఉన్నారు, ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వాలు చేపట్టినటువంటి వివిధ రకాలైనటువంటి పథకాలు అవ్వచ్చు, చర్యలు అవ్వచ్చు, పాలసీస్ అవ్వచ్చు.
అవి మనం 5th టాపిక్లో చూస్తాం. సో అందులో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ కల్చర్ ఎలా ఉంటుంది, తెలంగాణలో ఎటువంటి కల్చర్ అనేది తెలంగాణలో ఉంది, సమాజం ఎలా ఉంటుంది అనేది మనం ఫస్ట్ టాపిక్గా చూస్తున్నాం. తర్వాత తెలంగాణ కల్చర్లో ఉన్నటువంటి కొన్ని రకాలైన అంశాలు, దేవదాసి, జోగిని, వెట్టి, అలానే తెలంగాణ రాష్ట్రంలో చైల్డ్ లేబర్ సంబంధించినటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా మన లేటెస్ట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిపోర్ట్స్ ఆధారంగానే చేద్దాం. ఓకే, ప్రతి టాపిక్ మీద MCQs ఎలా ఉంటాయో కూడా డిస్కస్ చేసుకొని దీని తర్వాత మీరు ఎగ్జామ్ రాసుకోండి. అంటే మన దాంట్లో ఎగ్జామ్స్ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి, ఎగ్జామ్స్ రాయండి. వీడియో క్లాసులు విన్న తర్వాత ఒకసారి ఎగ్జామ్ రాస్తే మీకు ఆ క్వశ్చన్ అనేది పోదు, నేను గ్యారంటీ కన్ఫర్మ్గా. ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసాం, అది కన్ఫర్మ్గా క్వశ్చన్ అనేది పోదు. వాళ్ళు ఎలా ఇచ్చినా కానీ మనం టాపిక్ ఫుల్గా ప్రిపేర్ అయితే వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఇది ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ వివిధ రకాలైనటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫార్మర్స్ పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాలైనటువంటి మన నల్గొండ జిల్లా కావచ్చు, ఇటువంటి జిల్లాల్లో ఫ్లోరోసిస్ బాధితులు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఈ ఫ్లోరోసిస్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి మన సమాజంలో అనేది మనం ఒక టాపిక్గా చూడబోతున్నాం. తర్వాత నెక్స్ట్ చిన్నపిల్లల గురించి, తర్వాత చైల్డ్ లేబర్, అలానే గర్ల్ చైల్డ్ గురించి ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ రకాలైన చర్యలు ఏంటి అనేవి కూడా మనం 5th టాపిక్లో చూస్తాం. సో ఇలా మనం 5 టాపిక్స్లో మన సిలబస్ అనేది మనం ప్రిపేర్ అవుతున్నాం. 5 × 10 = 50 మార్క్స్ అనుకుంటున్నాం. ఓకే, ప్రతి టాపిక్ నుంచి ఒక 10 మార్కులు అనుకోండి. అలాంటప్పుడు మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఇది ఈ 5వ టాపిక్ అండి. మన తెలంగాణ కల్చర్ గురించి ఏదైతే ఉంటుందో దీని గురించి ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇక్కడ మ్యాక్సిమం మూమెంట్స్లో ఏంటంటే స్టాక్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చిప్కో ఉద్యమం ఎప్పుడు జరిగింది, ఎన్విరాన్మెంటల్కి వస్తే చిప్కో ఉద్యమం ఎప్పుడు జరిగింది, భూదాన ఉద్యమం ఎప్పుడు జరిగింది, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ ఇయర్స్ మనకు గుర్తుంటాయి. ఇక్కడ గవర్నమెంట్ ఏదైనా పాలసీస్ తీసుకొచ్చింది అనుకోండి, ఆ పాలసీ మనం కరెక్ట్గా చదువుకోలేదనుకోండి, మార్క్ అనేది ఊరికనే పోతుంది. అలానే ఇక్కడ చూడండి, కులతత్వం, మతత్వం, ప్రాంతీయతత్వం ఇటువంటి అంశాలు రీసెంట్గా జరిగినటువంటి వీటిలో మార్పులు ఏమన్నా ఉన్నాయా, అటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో సపోజ్ చూడండి, ముస్లిం మతానికి సంబంధించిన వక్ఫ్ బోర్డు ఏదైతే ఉంటుందో దాని గురించి మనం మతం అనే టాపిక్లో మనం డిస్కస్ చేసుకుంటాం. మరి రీసెంట్గా వక్ఫ్ బోర్డు గురించి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాలు ఏంటి అనేది మనం కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఇలా ప్రిపేర్ అనేది అవ్వండి. సిలబస్ని 5 టాపిక్స్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ టాపిక్ ముందు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ దాని నుంచి సెకండ్ టాపిక్ ఎక్స్టెన్షన్, దాని ఎక్స్టెన్షన్గా సెకండ్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ మొత్తం డెఫినేషన్స్ ఉంటాయి. ఈ డెఫినేషన్స్ అన్నీ తీసుకొని సెకండ్ టాపిక్ వచ్చేసి ఇక్కడ అప్లై చేసుకోండి. సో కులతత్వం, సో మా కులం గొప్ప అంటే మా కులం గొప్ప అని చెప్పి ఎవరైతే ముందుంటారో దానివల్ల కులతత్వం అనేది ఏర్పడుతుంది. సో మన ఉమ్మడి ఆంధ్రాలో అవ్వచ్చు, తెలంగాణలో అవ్వచ్చు, కులతత్వం వల్ల జరిగినటువంటి వివిధ రకాలైన గొడవలు, భారతదేశంలో జరిగినటువంటి వివిధ రకాలైన గొడవలు ఏంటి, అల్లర్లు, నెక్స్ట్ మతత్వం వల్ల జరిగిన అల్లర్లు ఏంటి. ఓకే, ఆ తర్వాత ప్రాంతీయతత్వం అంటే ఏంటి మనకు తెలియంది కాదు. ఓకే, ఒక ప్రాంతం సర్టెన్ ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఆ ప్రాంతం కోసం పోరాటం చేయటంలో తప్పులేదు. సో అలా పోరాడి సంపాదించుకున్న మన రాష్ట్రం తెలంగాణ కాబట్టి ప్రాంతీయతత్వం గురించి మనం పూర్తిగా తెలుసుకొని మన రాష్ట్రంతో పాటు ఇంకా ప్రాంతీయతత్వం కోసం పోరాడుతున్న రాష్ట్రాలు ఏంటి, భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలు ప్రాంతీయతత్వం కోసం పోరాడుతున్నాయని చెప్పి తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం, ట్రైబ్స్ అనే టాపిక్స్ మనం చూస్తున్నాం. ఈ ట్రైబల్ టాపిక్ గురించి చూసినప్పుడు ట్రైబల్ మూమెంట్స్ గురించి చూస్తాం, గోండు తెగల గురించి, తర్వాత అల్లూరి సీతారామరాజు ఎవరైతే ఉన్నారో వారి గురించి, ఇలా మన రాష్ట్రంలో జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి ట్రైబల్ మూమెంట్స్ని గురించి చూస్తాం. అలానే భారతదేశంలో బిర్సా ముండా ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి ట్రైబల్ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఉద్యమం, అది కూడా మనం చూడబోతున్నాం. ఇలా మనం సెకండ్ టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత థర్డ్ టాపిక్ మూమెంట్స్లోకి వచ్చేసి సో ఇన్ని రకాల ఉద్యమాలు అనేవి జరిగినాయని మనం తెలుసుకుంటాం. సెకండ్ టాపిక్లో స్టాక్ క్వశ్చన్ పడే సెకండ్ టాపిక్లో కరెంట్ అఫైర్స్ గురించి క్వశ్చన్ పడే అవకాశం అనేది ఉంది. థర్డ్ టాపిక్ అయిన తర్వాత పాలసీస్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పాలసీస్లో కరెంట్ అఫైర్స్ పరంగా, పాలసీస్లో కరెంట్ అఫైర్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది పడే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో రీసెంట్గా పెట్టినటువంటి బిల్స్ కావచ్చు, రీసెంట్గా చేసినటువంటి వివిధ రకాలైన గణాంకాలు కావచ్చు, ఏవైనా తీసుకుని దీని మీద క్వశ్చన్ అనేది కన్ఫామ్గా అడుగుతూ ఉంటారు. సో పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఈ పాలసీస్ అనేవి
బాగా క్షుణ్ణంగా పరిశీలించుకొని సో మనం అనేది వీడియో చేస్తాం. ఆ వీడియో చేసిన తర్వాత మీరు ఆ వీడియోకి సంబంధించిన నోట్స్ కూడా మనం అవైలబుల్లో ఉంచుతున్నాం. వీడియో ప్రిపేర్ అయ్యి మెటీరియల్ చూసుకొని ఒక్కసారి ఎగ్జామ్ రాయండి, క్వశ్చన్ అనేది అసలు మీకు పోదు. ఓకే, సో పాలసీస్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ తెలంగాణ సమాజం, ఇది ఒక్కటి సింగిల్ టాపిక్గా ఇట్లా పక్కన పెట్టేసి ముందు ఈ 4 ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ అక్కడికి వెళ్ళండి. ఓకే, ఈ 4 ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ టాపిక్ చూసుకుంటే ఏంటంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనండి, రైట్. సో ఇలా మనం 5 టాపిక్స్గా వాళ్ళు ఆల్రెడీ డివైడ్ చేశారు. ఈ 5 టాపిక్స్ని ఎలా డివైడ్గా ఉన్నాయో మనం యాజ్ ఇట్ ఈజ్గా అలా ఆ ఫ్లోలో మనం వెళ్ళిపోతూ టాపిక్ ఇంటర్లింక్ చేసుకుంటూ మనం వెళ్ళగలిగితే 50 మార్కుల సోషియాలజీలో మీరు సింపుల్గా 40 నుంచి 45 మార్కులు సింపుల్గా సంపాదించవచ్చు. ఇదే టార్గెట్గా పెట్టుకోండి. తక్కువ టార్గెట్ పెట్టుకోవడం అనేది పాపం, అది అంతే. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒకరికంటే ముందు మనం ఉండాలని కోరుకోవాలి, ఎక్కువ స్కోర్ మనకే రావాలని కోరుకోవాలి. తక్కువ టార్గెట్ అనేది పెట్టుకోవద్దు. 47 పెట్టుకోండి, 45 దాకా మనం రావచ్చు అంటున్నాం కాబట్టి 47 పెట్టుకోండి, తప్పే లేదు. ఓకే, సో 40 నుంచి 45 మార్కులు అనేవి మన ఈ సిరీస్ నుంచి, వీడియో సిరీస్ నుంచి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికోసం మన వెబ్సైట్లో అవ్వచ్చు, మన యాప్లో అవ్వచ్చు, ఎగ్జామ్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. యాప్లో తీసుకున్న వాళ్ళకి వీడియో క్లాసులు కూడా యాప్లో అవైలబుల్ ఉంటాయి. ఓకే, సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి వీడియో క్లాసులు కూడా అక్కడ అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ దీనికి సంబంధించిన మెటీరియల్ పీడిఎఫ్ ఉంది, అది కూడా మీకు అందుబాటులో ఉంచుతున్నాం. ఓకేనండి, సో ఇలా ప్రిపరేషన్ చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మనకి 60 డేస్ ఉన్నాయి కాబట్టి 60 డేస్లో 5 టాపిక్స్ అంటే దగ్గరగా మనకి 12 డేస్ పర్ టాపిక్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు పాలసీస్ తీసుకుంటే దీంట్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఎస్సీ పాలసీ, ఎస్టీ పాలసీలు, బీసీ పాలసీలు, ఇటువంటి వివిధ రకాలైన అంశాలు అనేవి ఉన్నాయి. ఓకే, రోజుకు ఒక టాపిక్ పెట్టుకోండి, సింపుల్గా ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నేను టాపిక్ వీడియో చేస్తే దగ్గర 1 or 2 అవర్స్ వరకు మనం వీడియోస్ అనేవి చేసుకున్నాం. ఎందుకంటే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇలా ప్రిపేర్ అవ్వండి. 40 నుంచి 45 మార్కులు టార్గెట్ అనేది పెట్టుకోండి, ఎక్కువ టార్గెటే పెట్టుకోండి ఈ టాపిక్ వరకు. ఎందుకంటే తెలంగాణ హిస్టరీ అనేది మీరు ఆల్రెడీ చదువుకున్నారు. ఇదంటే ఈ సెక్షన్ గురించి మాట్లాడుతున్నాను నేను, పేపర్ 2 గురించి. తెలంగాణ హిస్టరీ అనేది మీరు ఆల్రెడీ చదువుకున్నారు, మీకు ఎక్కువ మార్కులు వచ్చేది దాంట్లోనే. నెక్స్ట్ ఇండియన్ పాలిటీలో కూడా ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ 150లో మీరు దగ్గరగా మీరు 120 మార్క్స్ వరకు మీరు గెయిన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. 120 వరకు కొట్టచ్చు సింపుల్గా. అలానే ఇంకా మీరు చూసినట్లయితే పేపర్ 3లో ఎకానమీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి స్టాక్ కంటెంట్ కంటే కరెంట్ అఫైర్స్ గురించి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. బడ్జెట్స్ కానీ, మారుతున్న రేట్స్ కానీ, జీడిపీలు కానీ, వీటి గురించి. కాబట్టి ఈ అంశాన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. పేపర్ 2 మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ పెట్టండి, మీరు ఎక్కువ మార్కులు సాధిస్తారు. ఎక్కువ మార్కులు ఎప్పుడైతే సాధించారో జాబ్లో ఒక అడుగు మిగతా వాళ్ళ మీద మీరు ముందేసినట్లే. ఓకే, సో దానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. మీరు మాకు సహాయం అందిస్తే మీరు ఇంకా ఎక్కువగా ముందుకెళ్ళడానికి మేము ఇంకా ఎక్కువ కృషి చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.